Education. This is Devendra sir, senior faculty. So dear aspirants, GS with Dev ఆన్లైన్ యాప్ని ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన దగ్గర గ్రూప్ 2 ఏపీపీఎస్సీ కమ్ టీజీపీఎస్సీ ఈ రెండు స్టేట్స్కి సంబంధించి గ్రూప్ 2 లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఎవరైనా సరే సంప్రదించాల్సిన నెంబర్ 9381065636. సో డియర్ ఆస్పిరెంట్స్, అప్ టు ఎగ్జామ్ వరకు మనకి ఖచ్చితంగా ఆన్లైన్ క్లాసెస్ లైవ్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే లైవ్ క్లాసెస్తో పాటు టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటుంది, టెస్ట్ విశ్లేషణ కూడా ఉంటుంది. కాబట్టి సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. సో కొన్ని హిస్టరీ రిలేటెడ్ జీకే క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. సాంస్కృతిక పునర్జీవన ఉద్యమం భారతదేశంలో బెంగాల్లో ప్రారంభమైంది. ఆంధ్రాలో సాంస్కృతిక పునర్జీవన ఉద్యమం రాజమండ్రిలో ప్రారంభమైంది. ప్రపంచంలో పునర్జీవన ఉద్యమం ఇటలీలో ప్రారంభమైంది. సాంస్కృతిక పునర్జీవన ఉద్యమానికి మొదటి కేంద్రమైన లండన్ నగరంలో ఇది ప్రారంభమైంది. ఓకే, 4 ఆప్షన్లలో ఆప్షన్ నెంబర్ 4 రైట్ ఆన్సర్. సో సాంస్కృతిక పునర్జీవన ఉద్యమానికి మొదటి కేంద్రమైన నగరం లండన్ అంటే క్వశ్చన్ నెంబర్ 1కి ఆప్షన్ నెంబర్ 4 రైట్ ఆన్సర్. ఓకే, లండన్ నగరం రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో సరైనది. ఆర్య సమాజ్ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి. బ్రహ్మ సమాజ్ స్థాపకుడు రాజా రామ్మోహన్ రాయ్. ప్రార్థనా సమాజ్ స్థాపకుడు ఆత్మారాం పాండురంగ. ఎస్, ఈ 3 ఆప్షన్స్ రైట్ ఏనండి. ఆర్య సమాజ్ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి, బ్రహ్మ సమాజ్ స్థాపకుడు రాజా రామ్మోహన్ రాయ్, అలాగే ప్రార్థనా సమాజ్ స్థాపకుడు ఆత్మారాం పాండురంగ. కాబట్టి ఇక్కడ ఆప్షన్ నెంబర్ 4 5 సరైనవే. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 3 ప్రకటన ఏ. రాజా రామ్మోహన్ రాయ్ హేతువాదాన్ని సమర్థించాడు, విశ్వసించాడు. ఇక కారణం ఆర్. రాజా రామ్మోహన్ రాయ్ పాశ్చాత్య విద్యా విధానం పట్ల నమ్మకం లేదు. ఓకే, సో రాజా రామ్మోహన్ రాయ్ హేతువాదాన్ని సమర్థించాడు అనేది ఒక స్టేట్మెంట్. అలాగే రాజా రామ్మోహన్ రాయ్ పాశ్చాత్య విద్యా విధానం పట్ల నమ్మకాన్ని కలిగి లేరు అనేది స్టేట్మెంట్. సో ఇందులో మనకి ఏఆర్ 2 సరైనవే. ఆర్కు ఏ సరైన వివరణ, ఏఆర్లు సరైనవి. ఏఆర్కు ఏ సరైన వివరణ కాదు. ఏ సరికాదు కానీ ఆర్ సరైనది. ఏ సరికాదు కానీ ఆర్ సరైనది. ఏ సరైనది కానీ ఆర్ సరికాదు. ఓకే, ఇక్కడ ఆప్షన్ నెంబర్ 3 రైట్ ఆన్సర్ అండి. ఎందుకు ఏ సరికాదు కానీ ఆర్ సరైనది? ఏ ఎందుకు సరికాదు అంటే రాజా రామ్మోహన్ రాయ్ ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. వీరు హేతువాద దృక్పథాన్ని పెద్దగా కలిగి లేరు కానీ సనాతనవాదాన్ని సమర్థించేవారు. మరిక పాశ్చాత్య విద్యా విధానం పట్ల నమ్మకాన్ని కలిగి ఉన్నారు అంటున్నాం. ఓకే, ఆప్షన్ నెంబర్ 3 రైట్ ఆన్సర్. ఏ సరికాదు కానీ ఆర్ సరైనది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఏ. అనిబీ సెయింట్ మొదట్లో నాస్తికవాదాన్ని ప్రచారం చేశారు. అనిబీ సెయింట్ పై బ్లవెట్స్కీ ప్రభావం ఉంటుంది. ఎస్, సో మరి ఇక్కడ అనిబీ సెయింట్ గారు మొదట్లో నాస్తికవాదాన్ని ప్రచారం చేశారు అంటున్నాం. అవునండి, ది థియోసోఫికల్ సొసైటీ దివ్య జ్ఞాన సమాజం అనే ఒక ఏమంటాం నాస్తికవాద సంస్థని ప్రచార కార్యకర్తగా ఇండియాలోకి వచ్చారు అనిబీ సెయింట్. ఆవిడ ఒక ఐర్లాండ్ దేశానికి చెందిన మహిళ. మరి ఐర్లాండ్ దేశస్తురాలైన అనిబీ సెయింట్ థియోసోఫికల్ సొసైటీ వాలంటీర్ గా ఇండియాలోకి వచ్చిన అనిబీ సెయింట్. సో థియోసోఫికల్ సొసైటీ అనేది ఒక నాస్తికవాద సంస్థ కాబట్టి దాన్ని ప్రచారం చేశారు. ఇక ఇండియాలో బ్లెవెట్స్కీ, మరి బ్లెవెట్స్కీ ప్రభావం ఆవిడ పైన ఉంది.
ఎందుకంటే థియోసాఫికల్ సొసైటీ ఫౌండర్లలో బ్లెవెట్స్కీ కూడా ఒకరు. ఓకేనా, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఆప్షన్ నెంబర్ 2 రైట్ ఆన్సర్, ఎందుకంటే ఏ మరియు బి రెండు సరైనవి. ఏ మరియు బి రెండు సరైనవి. ఓకే, ప్రకటన ఏ, బ్రహ్మ సమాజ్ ఏకేశ్వరోపాసనను బలపరిచింది. కారణం, హిందూ మతం బహుదేవతారాధన వల్ల తన ప్రాధాన్యతను కోల్పోతుంది. ఓకేనా, తన ప్రాధాన్యతను కోల్పోతుంది. ఎస్, ఏ ఆర్లు రెండు సరైనవి. ఆరుకు ఏ సరైన వివరణ. అవునండి, ఎందుకంటే బ్రహ్మ సమాజ్ ఏకేశ్వరోపాసన మోనోథిజాన్ని పబ్లిసిటీ చేసింది. ఎందుకంటే బహుదేవతారాధన వల్ల సో ఇక్కడ హిందూ మతంలోని అన్వాంటెడ్ క్రైసిస్ క్రియేట్ అవుతున్నాయి, అన్వాంటెడ్ వివాదాలు ఏర్పడుతున్నాయి. అందుకే సో హిందూ మతం తన ప్రాధాన్యతను కోల్పోవడానికి ప్రధానమైన కారణం బహుదేవతారాధన అని చెప్పి భావించి బ్రహ్మ సమాజ్ ఏకేశ్వరోపాసన మోనోథిజాన్ని ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ సో ఆప్షన్ నెంబర్ 1 రైట్ ఆన్సర్. ఓకేనా, ఎందుకంటే ఏ ఆర్లు రెండు సరైనవి. ఆరుకు ఏ సరైన వివరణ. ఆరుకు ఏ సరైన వివరణ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఏ, రాజా రామ్మోహన్ రాయ్ వితంతు పునర్వివాహాలను సమర్థించారు. బి, రాజా రామ్మోహన్ రాయ్ స్త్రీ హక్కులను డిమాండ్ చేశారు. సి, అనుష్టన్ అనే పేరుతో కరపత్రికలు ముద్రించారు. సతీ సాగమన ఆచారాన్ని వ్యతిరేకిస్తూ దానికి వ్యతిరేకంగా చట్టం కోసం ప్రయత్నించారు. ఓకేనా, సో మనకి పైన 4 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆ 4 స్టేట్మెంట్లు అన్నీ సరైనవే, ఎందుకంటే బ్రహ్మ సమాజ్ యొక్క మోటో అదే కాబట్టి, బ్రహ్మ సమాజ్ యొక్క లక్ష్యం అదే కాబట్టి. బ్రహ్మ సమాజ్ దేనికోసం ఏర్పడింది అని అంటే ఇవే అంశాలు. రాజా రామ్మోహన్ రాయ్ వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారు. రాజా రామ్మోహన్ రాయ్ స్త్రీ హక్కుల కోసం పోరాడారు. రాజా రామ్మోహన్ రాయ్ అనుష్టన్ అనే పత్రిక ద్వారా, కరపత్రికల ద్వారా సో జనాలలో అవేర్నెస్ తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అలాగే సతీ సాగమన వ్యతిరేక చట్టాన్ని తీసుకురావడానికి విలియం బెంటింగ్ ఆ చట్టం చేయటానికి ప్రయత్నించిన వారు రాజా రామ్మోహన్ రాయ్. కాబట్టి ఇక్కడ ఆప్షన్ నెంబర్ 4 పైవన్నీ సరైనవే అనేది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. క్రింది వాటిలో భారత పత్రిక రంగానికి ఆద్యులుగా ఎవరిని చెబుతారు. సో భారత పత్రికా రంగానికి ఆద్యులుగా ఎవరిని చెప్తారు అంటే ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రెస్, ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూస్ పేపర్స్ అని చెప్పొచ్చు. మరి ఇక్కడ భారత పత్రికా రంగానికి ఆద్యులు, కారకులు, మూలం ఎవరు అంటున్నారు. రాజా రామ్మోహన్ రాయ్, కేశవ చంద్రసేన్, అనివి సెయింట్, ఎంజి రనడే. సో ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్ ఆప్షన్ నెంబర్ 1 రైట్ ఆన్సర్. ఓకేనా, రాజా రామ్మోహన్ రాయ్ ఆప్షన్ నెంబర్ 1 రైట్ ఆన్సర్ అండి. ఎందుకంటే భారతదేశంలో సో ఆయన బెంగాలీలో 2 పత్రికలు, ఇంగ్లీష్లో 2 పత్రికలు నడిపారు. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 8. ప్రకటన ఏ, రామకృష్ణ పరమహంస విగ్రహ ఆరాధనను సమర్థించారు. కారణం, ఆత్మ సాక్షాత్కారానికి, జ్ఞానానికి, దైవ చింతనకు విగ్రహ ఆరాధన అవసరం. సాక్షాత్కారం అనగా విగ్రహ ఆరాధనతో పని లేదు. ఓకేనా, సో ఇక్కడ స్టేట్మెంట్ అర్థమైంది కదా. సో రామకృష్ణ పరమహంస విగ్రహ ఆరాధనను సమర్థించారు. రామకృష్ణ పరమహంస ఎవరు అంటే వివేకానందుడి యొక్క గురువు. మరి వివేకానందుడి యొక్క గురువే రామకృష్ణ పరమహంస. మరి ఈయన విగ్రహ ఆరాధనని సమర్థించాడు. అందుకు గల ప్రధాన కారణం ఆత్మ సాక్షాత్కారానికి, జ్ఞానానికి, దైవ చింతనకు విగ్రహ ఆరాధన అవసరం అని ఆయన ప్రచారం చేసినట్లు చెప్తున్నారు. ఇక్కడ సాక్షాత్కారం అనంతరం విగ్రహ ఆరాధనతో పని లేదు అంటే ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత ఇక విగ్రహ ఆరాధనతో పని లేదు అంటే సో నీ ఆత్మ సాక్షాత్కారం అయ్యేంత వరకు విగ్రహ ఆరాధన చేయాలి. ఓకేనా,
అంటే దీన్ని సాల్వేషన్ అనొచ్చు. సాల్వేషన్, మోక్షం లభించేంత వరకు విగ్రహారాధన చేయండి అని బోధించాడు అంటున్నారు ఇక్కడ రామకృష్ణ పరమహంస. ఓకేనా? మరి ఇందులో ఏ ఆర్లు సరైనవి? ఆర్కు ఏ సరైన వివరణ కాదు. ఏ ఆర్లు సరైనవి? ఆర్కు ఏ సరైన వివరణ. ఏ సరైంది, ఆర్ సరికాదు. ఏ సరికాదు, ఆర్ సరైంది. ఓకేనా? ఇందులో ఆప్షన్ నెంబర్ 2 రైట్ ఆన్సర్. ఏ ఆర్లు రెండు సరైనవి, ఆర్కు ఏ సరైన వివరణ కూడా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. స్వచ్ఛమైన హిందూ మతాన్ని తన బోధనతో ప్రపంచానికి అందించిన వ్యక్తి వివేకానందుడు అని ప్రకటించిన జాతీయ నాయకుడు ఎవరు? స్వచ్ఛమైన హిందూ మతాన్ని ప్రపంచానికి తన బోధనలతో ప్రపంచానికి అందించిన వ్యక్తి వివేకానందుడు అని ప్రకటించిన జాతీయ నాయకుడు ఎవరు అంటున్నారు. ఎవరా జాతీయ నాయకుడు? రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ. ఇందులో మతానికి సంబంధించే ప్రస్తావన వస్తే ఇందులో సుభాష్ చంద్రబోస్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సుభాష్ చంద్రబోస్ ఇక్కడ రైట్ ఆన్సర్ అండి. ఎందుకంటే ఆయన బెంగాలీ వాసిని, ఈయన బెంగాలీ వాసిని కాబట్టి. జవహర్లాల్ నెహ్రూ, ఇక్కడ మహాత్మా గాంధీ బెంగాల్ వాసులు కాదు. సుభాష్ చంద్రబోస్ బెంగాల్ వాసిని, ఈయన రాజకీయ నాయకుడు. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక రచయిత, ఆయన రాజకీయాలతో సంబంధం లేకుంటున్నాడు, ఆయన బెంగాలీ వాసిని. రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్ ఇద్దరు బెంగాల్ వాసులే, బెంగాలీ రాష్ట్రానికి చెందిన వారే. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక రైటర్, ఆయనకి పాలిటిక్స్ తో సంబంధం లేదు. సుభాష్ చంద్రబోస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్, రిజిగ్నేషన్ చేసి రాజకీయాల్లోకి వచ్చిన ఒక డైనమిక్ లీడర్ కాబట్టి సుభాష్ చంద్రబోస్ ఇక్కడ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. రామకృష్ణ పరమహంసకు సంబంధించి కింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. రామకృష్ణ పరమహంసకు సంబంధించి క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి అంటున్నారు. మోక్షానికి ధ్యానం, భక్తి ప్రధానమైనవి తెలియజేస్తారు. మోక్షానికి ధ్యానం, భక్తి ప్రధానమైనవని తెలియజేశారు రామకృష్ణ పరమహంస అంటుంది స్టేట్మెంట్ 1. జీవుల పట్ల దయ చాలా ముఖ్యమైనదని తెలిపారు రామకృష్ణ పరమహంస. మానవ సేవే మాధవ సేవ అని బోధించిన వారు వివేకానందుడు. మానవ సేవే మాధవ సేవ అని బోధించిన వాడు వివేకానందుడు. విగ్రహ ఆరాధనను సమర్థిస్తూ దాని ఆవశ్యకతను తెలియజేశారు. ఇందాక స్టేట్మెంట్ లో మనం చూసాం కదా, రామకృష్ణ పరమహంస విగ్రహ ఆరాధనను సమర్థించాడు అని. కాబట్టి ఇది కూడా దానికి రిలేటెడ్. కాబట్టి ఇక్కడ విగ్రహ ఆరాధన దేనికోసం చేయాలి? మోక్షం, ధ్యానం, భక్తి ప్రధానమైనవని తెలియజేశాడు. ఆప్షన్ నెంబర్ 1 రైట్ ఆన్సర్. విగ్రహ ఆరాధన ఎందులో భాగం? భక్తిలో భాగం. ఆ భక్తి ఏ రూపంలో చేయాలి? ధ్యానం రూపంలో చేయాలి. ధ్యానం ద్వారా నువ్వేం పొందుతున్నావు? మోక్షాన్ని పొందుతున్నావు. అంటే ఆ మోక్షాన్ని పొందడం అంటే ఏమని చెప్తున్నారు పరమహంస గారు? అంటే ఆత్మ జ్ఞానాన్ని పొందడం. మరి ఆ ఆత్మ జ్ఞానాన్ని పొందడమే మోక్షం, ఇంగ్లీష్ లో సాల్వేషన్. ఓకేనా? మరి ఈ విధంగా మనకి ఆప్షన్ నెంబర్ 1 రైట్ ఆన్సర్. ఓకే, జిఎస్ విత్ దేవ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఈ యాప్ ప్లే స్టోర్ లో ఉందండి, డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి సండే ఫ్రీ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఎవరైనా సరే అది కేవలం 1 రూపీకే లాంచ్ చేసాం. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ 1 రూపీ కోర్స్. ప్రతి సండే టెస్ట్ ఉంటుంది 50 క్వశ్చన్స్ తో. కాబట్టి 1 రూపీ బర్డెన్ ఏం కాదు. కాబట్టి యాప్ను డౌన్లోడ్ చేసుకొని ప్రతి సండే వచ్చే ఆ టెస్ట్ని అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసి మన యాప్లో కొన్ని వీడియోస్ కూడా మనం అందులో పెట్టాం. మరి ఆ వీడియోస్ కూడా చూడండి. మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కి సంబంధించి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి లైవ్ కమ్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ గా ఉన్నాయి. కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇది. ఓకేనా?
9381065636 ఒక నెంబర్, 7396516373 రెండో నెంబర్. కాబట్టి డియర్ ఆస్పిరెంట్స్, లైవ్ క్లాసెస్ అలాగే రికార్డెడ్ క్లాసెస్ అందుబాటులో ఉంచాం. సో కన్వీనియంట్గా మీ టైంలో, మీ సఫిషియెంట్ టైంలో ప్రిపేర్ అవ్వడానికి సో సూటబుల్గా ఉంటాయి మన వీడియోస్. కాబట్టి సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ.